అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు సెమీఫైనల్స్ వరకే వచ్చామని 2029లో రాహుల్ను ప్రధాని చేయడమే ఫైనల్స్ అన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేశామని, హరీష్ రావు రిజైన్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. తమ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే మంచిది కాదన్నారు సీఎం రేవంత్. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని, ఎవరైనా వస్తే ఊరుకోరన్నారు. కార్యకర్తలపై చేయబడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఆయనకు బాధ్యతలు అప్పగించి ఆలింగనం చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని అనడానికి తన నియామకమే నిదర్శనమన్నారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఏ పదవి వచ్చినా తాను ఎప్పటికీ కార్యకర్తనేనని తెలిపారు. ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. అయితే గత నెల 20న రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇవాళ సాయంత్రం విగ్రహావిష్కరణ జరగనుంది. రాష్ట్రంలో చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద నష్టం అంచనాలు పూర్తి చేసి షార్ట్ టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు ప్రారంభించామన్నారు. కాగితాల రామచంద్రాపురం దగ్గర తెగిన సాగర్ కెనాల్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్లో పర్యటించారు మంత్రి ఉత్తమ్. రెడ్లకుంట మేజర్, ముత్యాల మేజర్ పనులను పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలివితేటలు ఎవరు ప్రదర్శిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. చివరికి ఎవరి తెలివి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారన్నారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు శ్రీధర్ బాబు. హైదరాబాద్లో శాంతి భద్రతలకు భంగం కలిగేలా బీఆర్ఎస్ నేతల కామెంట్స్ ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని మానకొండూరు చెరువు దగ్గర గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నేతలు రాజకీయ కార్యక్రమాలు, ప్రకటనలు చేయకుండా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఓడిపోయిన కేటీఆర్, హరీష్ రావు బుద్ధి మారలేదని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. సీఎం గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్నారు. ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు బీర్లా ఐలయ్య. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు తాను హాజరు కాలేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవం పేరు మార్చి చరిత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తోందని ఆరోపించారు. చరిత్రను మార్చే ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేనన్నారు. ప్రభుత్వ ఆహ్వానానికి స్పందిస్తూ సీఎంకు లేఖ రాశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర సర్కార్కు భిన్నంగా ప్రధాని మోదీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.